నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల నుంచి గుంతకల్లు మార్కాపురం నూతన రైలు ప్రయాణికులకు కొత్త ఊపిరి ప్రారంభించిన ఎంపీ బైరెడ్డి శబరి. ఆ రోజు మాట ఇచ్చాను, ఈ రోజు మాట నిలబెట్టుకున్నాను అంటూ వెల్లడి. నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు. 40 ఏళ్ల తర్వాత నిజరూప దర్శనం. నంద్యాలలో హనుమాన్ జయంతి వైభవం. నంద్యాల రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ మంత్రి రోజాపై ఎంపీ బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నంద్యాల ఫ్రూట్ మార్కెట్ లో ఆహార భద్రత అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకట్రాముడు. నంద్యాల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా అభిషేకాలు, పూజలు, అన్నదానం ఘనంగా. ఆళ్లగడ్డ శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు. స్వామివారికి పంచామృత అభిషేకం, ఆకు పూజ, ఘనంగా పూజలు, పోటెత్తిన భక్తులు. నంద్యాల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు. ఉచిత మజ్జిగ పంపిణీ 5 ఏళ్లుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమం. నంద్యాల పొన్నాపురం రైల్వే గేట్ వద్ద విషాద ఘటన చోటు. చిరంజీవి అనే యువకుడు రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడడం. సంఘటన తీవ్ర కలకలం రేపింది. నంద్యాల పట్టణంలోని రైల్వే కనెక్టివిటీకి మరో మైలురాయి చేరింది. గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైల్వే సేవలను ఘనంగా ప్రారంభించారు. నంద్యాల రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పచ్చ జెండా ఊపి రైలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త రైలు సేవలతో నంద్యాల, గుంతకల్లు, మార్కాపురం ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సాధారణ ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి రైల్వే సౌకర్యాలు కీలకమని, ఈ కొత్త సేవలతో ఆర్థిక, సామాజిక రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుదేష్ణ సేన్, కపిల్ అరోరా, ప్రదీప్ కుమార్ తదితరులు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రైల్వే సేవను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని రైల్వే సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై రైలు ప్రారంభోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ నూతన రైలు సేవ ప్రారంభంతో నంద్యాల ప్రాంత ప్రజలకు ప్రయాణంలో సౌలభ్యం పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయి. అలాగే సీనియర్ కోఆర్డినేషన్ వేదికను అలంకరించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తుంది. గట్టిగా చప్పట్లతో మేడం సార్ చూడండి సార్.
ఓకే సార్, ఓకే సార్. ఈరోజు గుంతకల్ నుండి ఇక్కడ నంద్యాలలో ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ట్రైన్ లేక ఫెసిలిటీ లేక గుంతకల్కి కానీ మార్కాపురంకి కానీ వేల మంది నంద్యాల నుండి ప్రతిరోజు వెళ్ళే ఇది మనం అందరం చూసాం. పనులు చేసుకోవడానికి వెళ్ళడం ఎంతో కష్టపడే వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేక షేర్ టాక్సీలు మాట్లాడుకొని లేకపోతే బస్సులలో నెలకు వాళ్ళు వచ్చే జీతం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ పాపం ప్రయాణం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక్కడ ట్రైన్ రావడము, కరెక్ట్ సమయానికి ట్రైన్ రావడము, ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్, తర్వాత ఈ రోజు నంద్యాల స్టేషన్ అభివృద్ధి పనులు కూడా ఎంతో ముందుకు వెళ్ళడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయాలి కానీ మనం బిజినెస్ లకో లేకపోతే వేరే దానికి రాజకీయంలోకి వచ్చామంటే అభివృద్ధి గురించి మనకు అర్థం కాదు, ప్రజా సమస్యలు అర్థం కాదు. అదే సీఎం గారు లోకేష్ అన్న చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము అందరము వాళ్ళను పాటిస్తూ ఈరోజు ప్రజా సమస్యల పైన లేకపోతే అభివృద్ధి ఎలా చేయాలి మన జిల్లాను అని ఆలోచన తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ముఖ్యంగా మనం గమనిస్తే వైఎస్ఆర్ సమయంలో మనకు గ్రాంట్స్ వచ్చినా సరే వాళ్ళు ₹1 ఉపయోగించకుండా ఒక బూత్ బంగ్లాగా మార్చారు. కానీ ఈ రోజు మన నంద్యాల స్టేషన్ కేవలం ఎయిర్పోర్ట్ స్థాయిలో ఈ రోజు ఉంది అంటే అది అందరి కృషి, ఇక్కడ అధికారులు కానివ్వండి లేకపోతే ఇక్కడ నాయకులు కానీ అందరి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఈరోజు స్టేషన్ డెవలప్మెంట్ కింద దాదాపు అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి. పనులు కూడా ముందుకెళ్తున్నాయి. డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం కానీ గుంటూరుకు కానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్ అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆరోగ్య అయితేనేమి ఆరోగ్యస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము. నూనెపల్లెలో ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో అది కూడా మొన్న సీఎం గారు దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు ఖచ్చితంగా దీనికి మనము కృషి చేద్దాము, ఇది జరుగుతుంది, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే ఇది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఈ ట్రైన్ ఒక ఎంపీ పరిధిలో ఉంది కాబట్టి రైల్వేస్ ఖచ్చితంగా దీనికి నేను కృషి చేస్తానని నేను తెలియజేసుకున్నాను. నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దశాబ్దాల తర్వాత చోటు చేసుకున్న విశేషం భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచింది. సుమారు 40 సంవత్సరాల అనంతరం ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించడం విశేషంగా నిలిచింది. ఉదయం నుంచి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకరణలతో సింగారించిన గర్భగుడి, మంగళ వాయిద్యాల మధ్య జరిగే పూజలు, హారతులతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడుతోంది. ఈ వేడుకలు ఆలయ ఈవో వేణునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. జయంతి సందర్భంగా విశేష అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వేణునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పవిత్ర సందర్భం చాలా అరుదుగా కలుగుతోందని తెలిపారు. భక్తుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి అమావాస్య రోజున స్వామివారి నిజరూప దర్శనాన్ని అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం భక్తులకు శుభవార్తగా మారగా భవిష్యత్తులో మరింత మంది భక్తుల ఆలయానికి సందర్శించే అవకాశం ఉందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి నంద్యాలలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరగడంతో పాటు 40 ఏళ్ల తర్వాత కల్పించిన నిజరూప దర్శనం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టెంకాయ బయట ఎవరిది లేదు, ఈవో సార్దే లేదు. ఈరోజు పొద్దున అభిషేకం అప్పుడు తెచ్చినవన్నీ కొట్టాము, ఇప్పుడంతా అంతా బయటనే. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా అనగా స్వామివారి పుట్టినరోజు పండుగ సందర్భంగా ప్రత్యేకంగా గత 40 సంవత్సరాల నుంచి ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి నిజరూప దర్శనం ఏర్పాటు చేసినాము. అందువల్ల భక్తాదులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగలను. అలాగనే భక్తాదులు దేవస్థానం వారిచే మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. కాబట్టి అన్నదాన కార్యక్రమంలో విరిగా పాల్గొనవలసిన కూర్చున్నాము. మరియు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం పన్యాల పట్టణంలోని పురవీధుల గుండా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిన కూర్చున్నాము. అలాగనే నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడనగా ఈ సంవత్సరం కొత్తగా మన నంద్యాలకు ఇచ్చేసి నవనందుల దర్శనం వచ్చిన పూజ్యశ్రీ గురూజీలు చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ నిజరూప దర్శనం ప్రయత్నం చేసినాము. కాబట్టి ఈ నిజరూప దర్శనాన్ని ప్రతి అమావాస్యకు స్వామివారికి నిజరూప దర్శనము, పంచామృతాభిషేకము, క్షీరాభిషేకం ఏర్పాటు చేయించినాము. ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో చేపడుతున్నాము. కాబట్టి ఎవరైనా భక్తులు ఈ కార్యక్రమం పాల్గొనాలంటే 2 రోజుల ముందుగానే అర్చక స్వామి వారికి తెలిపి తమ పేరు నమోదు చేసుకునవచ్చును. కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, నెలలో ప్రతి అమావాస్యకు స్వామివారి నిజరూప దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. మన ప్రయత్నము దీనికి అందరి పట్టణ ప్రజలు సహకరించాలని మరీ కోరుచున్నాం. నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరి మాజీ మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ లో ముందుంటారని ఆరోపించారు. తమిళనాడు సీఎం విజయ్ గెలుపును కూడా జగన్ ఖాతాలో వేసుకుంటూ రోజా ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. రోజాకు బుద్ధి ఉంటే జగన్ గెలిపించాడని మాట్లాడదు అంటూ సెటరికల్ కామెంట్ చేశారు. వైసీపీ నాయకులు జగన్ ఫోటోతో ప్రచారం చేసి ఎవరు గెలిచినా జగన్ వల్లే గెలిచారని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడులో జగన్ అంటే ఎవరికైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి జరుగుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఇంకా రోజాపై వ్యంగ్యంగా స్పందించిన బైరెడ్డి శబరి, రోజా ప్రత్యక్షంగా ప్రచారం చేస్తే తమిళనాడు విజయ్ మాత్రమే కాదు, అమెరికా ట్రంప్ కూడా వైసీపీ వల్లే గెలిచాడని చెబుతారు అంటూ కామెంట్ చేశారు. వైసీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బోటికి వచ్చింది ఎక్కడో విజయ్ గెలిస్తేనంట ఎవరో ఒక ఆమె మాట్లాడుతుంది మా జగన్ వల్లే గెలిచినాడు అని అంటది. ఏమన్నా బుద్ధి ఉందా, అర్థం ఉందా? వాళ్ళేదో గెలుచుకుంటే వాళ్ళేదో చేసుకుంటే జగన్ గెలిపించినాడంట విజయ్. ఎవడో వీళ్ళే పోయి పెట్టించుంటారు, వీళ్ళే పోయి పెట్టి నిలబడి ఉంటారు. కానీ ఎవరు జగన్ అంటే ఎవరికైనా తెలుసా? అక్కడ మరీ ఎక్కువైపోయింది వీళ్ళది. డైవర్షన్ ఎవరు చేస్తున్నారు? మావిగన్ అనుకుంటా, ఎక్కడ ముఖ్యమైన ఇవి జరుగుతుంటే మావిగన్ అనుకుంటా ఆయన డైవర్ట్ చేస్తాడు. ఆడ నాయకులేమో విజయ్ గెలిచింది వాళ్ళ కోసమే, ట్రంప్ కూడా వాళ్ళే గెలిపించినారు. మరి ఈ వైసీపీ నాయకులే రోజం వెళ్ళి పాపం ప్రచారం చేసింది ట్రంప్ కోసం, ఆమె గెలిపించింది ట్రంప్. అందుకే ఇట్లా ఉంది పరిస్థితి మనది. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయడంలే, అభివృద్ధి చేస్తున్నాం. నేను ఒకటే ప్రశ్న, ఆనాడు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక ట్రైన్ ఇప్పించలేదు, ఒక అభివృద్ధి పని జరగలేదు, ఒక రైల్వే స్టేషన్. ఈరోజు రైల్వే స్టేషన్ లో ఉన్నాను కాబట్టి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడ పోయినారు వీళ్ళంతా? బిజినెస్ చేసుకుంటున్నారా లేకపోతే ఏం చేసుకుంటున్నారు? అది కాదు డైవర్షన్ పాలిటిక్స్ మేము ఎప్పుడూ చేయలేదు. సీఎం గారు లోకేష్ అన్న చూస్తున్నాం, మనం 24 గంటలు 24/7 కష్టపడుతున్నారు. అదే ధ్యాస మాకు ఉంది. ఖచ్చితంగా మా జిల్లా మేము ముందుకు తీసుకురావాలని మేము కూడా కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తాము. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నంద్యాల. నంద్యాల పట్టణంలోని ఫ్రూట్ మార్కెట్లో ఆహార భద్రతా అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. ముఖ్యంగా మామిడి పండ్లను కృత్రిమంగా పండించేందుకు నిషేధిత రసాయనాలు ఉపయోగిస్తున్నారనే నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల సందర్భంగా మామిడి గోదాములు, నిల్వ కేంద్రాలు, విక్రయ దుకాణాలు సోదా చేసిన అధికారులు పండ్లను వేగంగా పండించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్నారన్న అంశాన్ని సవివరంగా పరిశీలించారు. ఈ రసాయనం ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని, దీని వినియోగం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం పండ్లను పండించేందుకు ఇథిలిన్ సాచెట్స్ మాత్రమే నియంత్రిత మోతాదులో ఉపయోగించాలన్నారు.
కానీ కొంతమంది లాభాపేక్షలతో నిబంధనలు అతిక్రమించి నిషేధిత రసాయనాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుందని అధికారులు గట్టిగా హెచ్చరించారు. అవసరమైతే నిల్వలో ఉన్న పండ్లను స్వాధీనం చేసుకుని నాశనం చేసే చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఇక ప్రజలకు కూడా కీలక సూచనలు జారీ చేశారు. సహజ పద్ధతిలో పండించిన పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని, అసాధారణంగా మెరుపుగా కనిపించే అసమాన రంగులో ఉన్న పండ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిని ఏమాత్రం ఉపేక్షించమని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మొత్తానికి నంద్యాల ఫ్రూట్ మార్కెట్లో జరిగిన ఈ తనిఖీలు కల్తీ పండ్ల వ్యాపారులపై గట్టి హెచ్చరికగా మారాయి. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మీకు ఇబ్బంది కాదు, ప్రజలకు ఇబ్బంది. సార్ ఒక్క నిమిషం వచ్చారు. కంప్లీట్ వచ్చింది కాబట్టి వాడే విధానం ప్యాకెట్లు వాడతానని దాని నిండా ఒక 15 ప్యాకెట్లు పెట్టు ఎవరు మీదేనా? లైసెన్స్ లైసెన్స్ ఈ అప్రూవల్ లైసెన్స్ ఉండే ప్యాకెట్లు మాత్రమే వాడాలి. ఆ పిల్లోడు పేపర్ సార్ ఒక్క నిమిషం. ఇతర అన్నా కదా రే. ఇవి ఒక 4-5 రోజులు ఉండవచ్చు సార్. ఒక వారం అయినా ఒక 4-5 రోజులు ఉంటే ఏం కాదు. అనుమానంతో తనిఖీ చేయగా ఇక్కడైతే ఈ కాల్షియం కార్బైడ్ అయితే ఏమి లేదు. కానీ FSSA ద్వారా అనుమతి పొందిన ఇథిలిన్ శాకెట్స్ ను పెడుతున్నారు. ఆ ఇథిలిన్ ప్యాకెట్స్ కూడా ఇవి మన స్టేట్ భారత ఆహార సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ వారితే అనుమతి పొందినది. దీనిలో కూడా మన FSSA లైసెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. దీని ప్రకారము ఇవి కూడా మనం ఇది FSSA ద్వారా అనుమతి పొందినదని మీరు ఇక్కడ ఉండే వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు ఈ ప్యాకెట్స్ వాడరాదు. ప్రతి 20 కేజీల బ్యాగ్కు 3 లేక 4 ప్యాకెట్లు మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువ వండినప్పుడు అది కూడా ఆరోగ్యానికి హానికరంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి వ్యాపారస్తులు కూడా 3 లేక 4 ప్యాకెట్లను ఇచ్చాను. అయితే సాధారణంగా మనం ఈ పండ్లను మాగబెట్టే విధానంలో న్యాచురల్ గా మాగబెట్టుకునే విధానంలో చేస్తే మీరు వ్యాపారస్తులు కూడా చాలా మంచిది. న్యాచురల్ గా అంటే ఒక చీకటి గదిలో గాలి వెలుతురు లేని గదిలో మాగబెట్టినచో బాగా అవి టేస్ట్ రుచికరంగా ఉండును. అలాగనే ఆ విధంగా అది ఒక పద్ధతి. దాని తర్వాత పద్ధతి ఏసీ ఛాంబర్స్ ఉంటాయి మనకు. ఆ ఏసీ ఛాంబర్స్ లో కూడా ఈ పండ్లను మాగబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ ఏసీ ఛాంబర్స్ లేనప్పుడు ఈ ప్యాకెట్లను కూడా 3 లేక 4 ప్యాకెట్లను ప్రతి 20 కేజీల ప్యాకెట్కు మాత్రమే వినియోగించవలను. కాబట్టి ఈ కాల్షియం కార్బైడ్ కానీ ఈ లిక్విడ్ స్ప్రేలు వస్తాయి, ఆ స్ప్రేలు కానీ అటువంటి వాడకూడదు. అటువంటి వాడినట్టు మా దృష్టికి వచ్చే మేము మీ వ్యాపారస్తుల మీద అయితే డైరెక్ట్ గా కేసులు ఫైల్ చేయబడుతుంది FSSA యాక్ట్ ప్రకారము. ఈ FSSA యాక్ట్ ప్రకారము అవి అన్సేఫులని
మనకు వచ్చినచో దాంట్లో సంవత్సరం జైలు శిక్ష ఉంది, 3 లక్షల వరకు ఫైన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఉండే మన నంద్యాల ప్రజలకు మంచి ఆహారమైన, మంచి పరిశుభ్రమైన, కల్తీ లేని పండ్లను, అంటే కల్తీ లేని పండ్లను అంటే మంచి కాల్షియం కార్బైడ్ లేని పండ్లను మనం మాగబెట్టి న్యాచురల్గా మాగబెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు అమ్ముతారని కూడా నేను చేస్తున్నాను. అలాగనే వినియోగదారులకు కూడా మేము ఇచ్చే సూచనలు ఏమంటే, మీరు పండ్లు కొనేటప్పుడు అవి ఏమిట్లో మాగబెట్టారు, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు తెలుసుకుంటే మంచిది. అవి సహజంగా మాగిన పండ్లు అయితే వాసన రుచి ఉంటాయి. అదే కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు అయితే అన్ని ఎల్లో కలర్గా వస్తాయి, ఎల్లోయిష్గా వస్తాయి. మీరు ఒక సింపుల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు మామిడి పండ్లను కొనేటప్పుడు కానీ వాటర్లో వేసినారంటే అవి వాటర్లో ఉన్న పండ్లు కార్బైడ్తో మాగిపెట్టినట్టయితే నీళ్ళలో పైకి తేలుతాయి. అదే అప్పుడు మనకు అబ్జర్వేషన్ అనమాట, ఇది కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండ్లని. అట్లాంటివి కూడా మీరు వినియోగదారులు చూడవలన. ఇంకా నా ముఖ్యంగా చెప్పడం ఏమంటే, వినియోగదారులు కూడా చేసేటప్పుడు పచ్చికాయలు అంటే పక్వానికి వచ్చిన కాయలను కొనుక్కొని మీరు కూడా ఇళ్ళల్లో మాగబెట్టుకుంటే ఇంకా మంచిది. అది మనం చేసుకునేది మన టేస్ట్, ఆహారం, అదే స్వీట్ ధనం కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు కూడా వినియోగదారులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చుకొని వ్యాపారస్తులను కూడా ఎక్కడైనా మీకు కల్తీ జరిగినది అనే విషయాలు తెలిస్తే మీరు కూడా మా దృష్టికి తెచ్చినతో మేము కూడా వారిపై తగు చర్యలు తీసుకోనబడని తెలుపుతున్నాం FSSA యాక్ట్ ప్రకారం. నంద్యాల పరిసర ప్రాంతాల్లోని శ్రీ నాగుల కట్టగౌరి సమేత పటికలింగేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. టెక్కలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ పూజలు ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలను ఆలయ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ మధుసాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు దర్శనానికి సౌకర్యవంతమైన విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మధుసాయి మాట్లాడుతూ హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని, ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అనంతరం భక్తుల కోసం రుచికరమైన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సేవా కార్యక్రమం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మొత్తానికి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలు భక్తి సేవాభావాల సమ్మేళనంగా నిలిచాయి. ఈరోజు హనుమాన్ జయంతి, ఈరోజు టెక్కే నాగలగట్ట అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈరోజు దాతలచే, అంటే శరభారెడ్డి వారి కుమారులు వారి యొక్క సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 2000 మందికి భోజనాలు అనుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ అభయాంజనేయ స్వామి స్ఫటికలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం స్పాన్సర్డ్తో శర్బారెడ్డి గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి దేవస్థానానికి ప్రకటించినారు. వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ తరపు నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. 50 మంది భక్తాదులు ఇచ్చేసి భోజనం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు టెక్కలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి
జయంతి సందర్భముగా ఈరోజు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించినాము. తీర్థప్రసాదాలు కూడా భక్తులందరికీ పంచడం జరిగినది. మరియు ఈరోజు 12 గంటల నుంచి అన్న వితరణ కార్యక్రమం కూడా చేపట్టినాము. ఈ అన్న వితరణ కార్యక్రమం వచ్చేసి ముక్కమల్ల శర్మారెడ్డి గారు, వారి ధర్మపత్ని మరియు కుమారులు వారు, జ్యోతి మెడికల్ ఏజెన్సీ వారు నంద్యాల వారి సహకారంతో ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు జరపడమైనది. వారికి మా దేవాలయ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఆళ్లగడ్డ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు బాలనరసింహ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, ఆకు పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆర్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్. నంద్యాల పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం ప్రజల ప్రశంసలు అందుకుంటోందని పట్టణంలోని తిరుమల ఫర్నిచర్ షాప్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం భక్తులకు, ప్రయాణికులకు, సాధారణ ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. మండుతున్న ఎండలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ అందించడం ద్వారా సేవాభావాన్ని చాటుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుధీర్ పాల్గొని స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇది ఆనందకరంగా ఉందని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా నిర్వహించాలని సంకల్పించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, సంఘ సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మజ్జిగ పంపిణీ ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు అభినందించారు. మొత్తానికి హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నంద్యాలలో సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది. అన్నా తీసుకురా, అయిపోయింది ప్లే.
అందరికి నమస్కారం. ఓం గురుభ్యో నమః. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య మరియు నంద్యాల జిల్లా కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఎప్పుడైతే మాకు నంద్యాలలో కార్యదర్శిగా మరియు కమిటీ సభ్యులుగా ఏర్పడ్డామో ఆ రోజు నుండి ఆ సంవత్సరం నుంచి మేము ఈ ఒక కార్యక్రమాన్ని నిర్విరామంగా అందరి యొక్క సహాయ సహకారాలతో దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము. ఆ ఆంజనేయ యొక్క కృపా కటాక్షములు అందరిపైన ఉండాలని చెప్పి ఎండకు వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి సేద తీరుతున్నారు. చాలా సంతోషం. ఇటువంటి మంచి కార్యక్రమం చేయుటకు మాకు సహకరించినటువంటి తిరుమల ఫర్నిచర్స్ వారికి మరియు మా కమిటీ సభ్యులకు దాతలకు అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలోని పొన్నాపురం రైల్వే గేట్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. చిరంజీవి అనే యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం మేరకు సరైన ఉపాధి లేకపోవడం, కుటుంబానికి భారమయ్యాననే మనస్తాపంతో యువకుడి దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ లెటర్ అందరినీ కలిచివేస్తోంది. ఆ లేఖలో తన కుటుంబానికి తాను భారమైపోయానని, తన మృతదేహాన్ని కూడా చెత్తకుప్పలో వేయాలని పేర్కొన్నట్లు సమాచారం. తన జీవిత పరిస్థితులను వివరంగా వర్ణిస్తూ సుదీర్ఘంగా లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలను తెలుసుకునేందుకు పోలీసు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో స్థానికంగా విషాదాన్ని నింపగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతలో పెరుగుతున్న నిరాశ, ఉపాధి సమస్యలు ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. నంద్యాల జిల్లా నందు ఆరంభం నుండి అదే సంచలనం, ప్రతి ఏటా అదే ప్రభంజనం. నంద్యాల జిల్లా తలమానికం రాయలసీమ రారాజు శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మ్యాథ్స్, ఫిజిక్స్ లెక్చరర్లే డైరెక్టర్లుగా కలిగిన విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల. 50 సంవత్సరముల ఇంటర్ విద్యా చరిత్రలో అత్యధిక సార్లు ఒకే బ్రాంచ్ నుండి ఎంపీసీ సీనియర్ ఇంటర్లు 988, 987, 986, 980 పైబడి, అదేవిధంగా జూనియర్ ఇంటర్లో 466, 465, 464, 460 పైబడి అత్యధిక మార్కులు సాధించారు. బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో కూడా స్టేట్ టాప్ 5 ర్యాంకులు సాధించారు. నంద్యాల టౌన్ నుండి మొట్టమొదటి బిట్స్ బిలాని సాధించి రాయలసీమలోనే నంబర్ 1 గా నిలిచి సవాల్ విసిరిన కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర. ఇంతవరకు ఎంసెట్ లో ఏ కళాశాలలో సాధించని బెస్ట్ ఎంసెట్ ర్యాంక్ 355వ ర్యాంక్ సాధించిన ఏకైక కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర. జాతీయ స్థాయి పరీక్షలైన జేఈఈ, నీట్ కోచింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ శ్రీ వెంకటేశ్వర. విద్యార్థులకు వేరువేరుగా తరగతి గదులు మరియు వేరువేరుగా హాస్టల్ వసతి కలిగిన ఏకైక విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర. వివరములకు సంప్రదించండి. డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ ముడియం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గౌరవ సలహాదారులు ఆర్ఎస్ఎల్ రంగారావు. శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా, నంద్యాల. సెల్ నంబర్స్ 8919269598 మరియు 9440546361. అడ్మిషన్లు ప్రారంభమైనవి, త్వరపడండి.